హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక దీని వెయిట్ చూసుకుంటే 215 గ్రామ్స్ అయితే వెయిట్ వస్తుందండి. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే అడ్వాన్స్డ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఇది వస్తుంది. అలాగే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 బ్యాక్ కవర్, అలాగే మనకు గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 కవర్ గ్లాసులు అయితే వస్తుంది అనమాట. ఫ్లెక్స్ టైటానియం హిన్స్ తో అయితే ఇది వస్తుంది. డ్యూరబిలిటీ చూసుకుంటే మనకు IP48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుందండి. కలర్స్ చూసుకుంటే గ్రాఫైట్, క్రీమ్, వైలెట్ షాడో కలర్ తో అయితే వస్తుంది. ఇంకా సైజ్ విషయానికి వస్తే మనకు మెయిన్ డిస్ప్లే చూసుకుంటే 8.0 ఇంచ్ డైనమిక్ 2x LTP AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఇది. అలాగే ఇది రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్ అడాప్టివ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 3000 నిట్స్ ఉంటుంది. ఫీచర్స్ చూసుకుంటే మనకు దీంట్లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, అలాగే రెడ్యూస్డ్ డిస్ప్లే క్రీస్ టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. ఇంకా కవర్ డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ ఇది డైనమిక్ LTP AMOLED డిస్ప్లే అండి. ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz అడాప్టివ్ ఉంటుంది. అలాగే మనకు పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్ అయితే వస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ చూసుకుంటే Qualcomm Snapdragon 8Elite Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుందండి. ఇది సామ్సంగ్ ప్రాసెసర్ అనమాట. 3 nm తో బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే GPU చూసుకుంటే మనకు Adreno 840 GPU అయితే వస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే 12GB 16GB LPDDR5X ర్యామ్ తో అయితే వస్తుంది అనమాట. స్టోరేజ్ విషయానికి వస్తే 256GB 512GB 1TB స్టోరేజ్ తో వస్తుంది. UFS 4X ర్యామ్ తో ఇది స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా రియర్ కెమెరాస్ చూసుకుంటే మనకు ప్రైమరీ కెమెరా 200 MP f1.7 తో అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా చూసుకుంటే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇందులో ఉంది. అది f1.9 తో 120 degrees సెల్ఫీ తీసుకోవచ్చు. అలాగే మనకు ఆటో ఫోకస్ కూడా దీంట్లో ఉంటుంది. అలాగే టెలిఫోటో లెన్స్ చూసుకుంటే 10 MP టెలిఫోటో లెన్స్ అయితే 3x ఆప్టికల్ జూమ్ తో అయితే దీన్ని తీసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా OIS అయితే. అలాగే మనకు వీడియో రికార్డింగ్ చూసుకుంటే అప్ టు 8K 30 FPS 4K 120 FPS అయితే తీసుకోవచ్చు. అలాగే మనకు కవర్ స్క్రీన్ కెమెరా చూసుకుంటే 10 MP f2.2 తో అయితే వస్తుంది అనమాట. ఇన్నర్ డిస్ప్లే లో 10 MP అయితే వస్తుంది. ఇది అండర్ డిస్ప్లే సెన్సార్ తో అయితే వస్తుంది అనమాట. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు. అలాగే వైడ్ ఛార్జింగ్ 45 వాట్స్ ఛార్జింగ్ అయితే ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ చూస్తే 20 వాట్స్ అయితే ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4.5 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే ఇది సామ్సంగ్ One UI 9 తో అయితే వస్తుంది అనమాట. అలాగే OS సపోర్ట్ చూసుకుంటే మనకు 7 ఇయర్స్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ కూడా మనకు 7 years అయితే వస్తుంది అనమాట. సిమ్ డ్యూయల్ సిమ్, నానో ప్లస్ ఈ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందనేది. చాలా బాగుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకేమనిపించిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి.